పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులకు పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున మా దివ్యవాణి గురించి మాట్లాడుకుందాం. దివ్యవాణి 16 సంవత్సరాలు 14 సంవత్సరాలు కరెక్ట్ గుర్తుకోలేదు. చిన్న పిల్ల లంగా ఓణితో మొట్టమొదట అలా కనపడిందండి. కనపడితే వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి మాకు హీరోయిన్ వేషాలు ఏవి లేవమ్మా అంటే కూతురు వేషాలనే వేస్తామండి అని వాళ్ళ మదర్ చెప్పింది. అప్పుడు సర్దార్ కృష్ణమనాయుడు ఆ సినిమాలో కృష్ణ గారి అమ్మాయి పాత్రగా వచ్చింది. ఆ ఫస్ట్ షాట్ నాకు ఇప్పటికి అలా ఆంటీ అంటే శారద గారిని పిలుస్తా ఆ తలుపులోంచి వచ్చే షాట్ ఫస్ట్ చేసింది తను. అలా ఆ చిన్న పిల్లగా ఎంటర్ అయింది. అంటే నా కూతుళ్ళతో పాటు నా కూతురు ఆఖరి కూతురు కంటే చిన్న వయసు, సరిగ్గా తెలియదు, అంత చిన్నపిల్లగా మా పరిచయమైనటువంటి దివ్యవాణి వాళ్ళు ఎందుకు గుర్తొచ్చిందంటే మొన్న ఒక తెలుగుదేశం పార్టీ తరపున వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తా అవన్నీ మాట్లాడతా అంటే ఆ రోజున చూసిన చిన్నపిల్లనా అని ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. 14 ఏళ్ల పిల్ల, ఈ పిల్ల ఇంత పెద్దదయ్యి వాళ్ళు చేస్తుందని. అలా ఆ సర్దార్ కృష్ణమనాయుడులో తను ఒక చిన్న మార్పు మనకి నాకు మధ్య జరిగినటువంటి చాలా వాదోపవాదాలు, కోదండరామరెడ్డి మా అన్నయ్యకి ఓటేసేయబట్టి సర్దార్ కృష్ణమనాయుడు దెబ్బతిందండి. దాంట్లో ఏంటంటే సామాన్యంగా హీరో ఉండగా హీరో ఫ్యామిలీకి కానీ హీరోకి సంబంధించిన వాళ్ళకి కానీ నష్టం జరిగితే ప్రేక్షకుడు భరించలేడు. ఇది లా అండి, మీరు రాసుకోండి, సినిమాల్లో లా ఇది. అందుకే సామాన్యంగా ఎస్కేప్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఉండగా జరిగిందంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ స్టోరీ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు లేనప్పుడు జరిగితేనే హీరోయిజం నిలబడదు. అది మీకు సర్దార్ కృష్ణనాయుడు ఎంతమంది చూశారు నాకు తెలియదు, కానీ లాస్ట్లో పెళ్ళి అవుతూ ఉంటుంది కూతురికి. తన కూతుర్ని కనుక ఆ పోలీస్ అధికారి బిడ్డ చేసుకుంటే తను లొంగిపోతానని సర్దార్ కృష్ణమనాయుడు వాగ్దానం చేస్తాడు. ఒరిజినల్గా నేను రాసింది ఏంటంటే పెళ్ళి అయిపోగానే కృష్ణ గారు గన్ తీసుకుంటాడు. నువ్వు పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నావేమో, మీ కూతుర్ని వదిలేయమని చెప్తాను నా కొడుకు అంటాడు పోలీస్ ఆఫీసర్. అంటే కృష్ణ గారు నవ్వి 3 ముళ్ళు పడేదాకా అది నా కూతురు, 3 ముళ్ళు పడిన తర్వాత నీ కోడలు, ఏం చేసుకుంటావు చేసుకొని వెళ్ళిపోయి తను ఎవరిని చంపదలుచుకున్నాడో వాళ్ళందరినీ చంపేస్తాడండి. ఇది కానీ సడన్గా వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఆ అమ్మాయిని దివ్యవాణి పాత్రని చంపేస్తే భలే ఉంటుంది అని చెప్పింది కోదండరామరెడ్డికి విపరీతంగా నచ్చేసిందండి. నీకు తెలియట్లేదు చిన్న అబ్బాయి, ఇక్కడ ఆ అమ్మాయిని కనుక ఎందుకంటే ఆ రోజుల్లో చాలా సినిమాల్లో ముచ్చర్ల అరుణ, వరలక్ష్మి, పూర్ణిమ ఇలా చాలామంది ఉండేవారండి. అందరూ ఆ పాత్రలన్నీ చంపుకుంటూ వెళ్ళడం, దాని మీద ఒక రివెంజ్ ఏదో ఇలా ఉండే కథలన్నీ కూడా. తప్పే ఉందంటే కాదు, చంపితే బాగోదండి. అతను కేవలం కూతురు పెళ్లి కోసం లొంగిపోతే ఆ పిల్ల చచ్చిపోయినాక చంపినట్టు అవుతుంది తప్ప పాత పక్క కోసం తీసుకున్నట్టు ఉండలేదండి. ఫైనల్గా కృష్ణ గారికి చెప్పారు. కృష్ణ గారు కూడా వాళ్ళు అంటున్నారుగా కానీ ఉన్నారట. దాంతో అది తీసినాక ప్రజాస్వామ్యం తీయటానికి మేము ఒంగోలు వెళ్ళినప్పుడు గురువు సర్దార్ కృష్ణనాయుడు భలే ఆడుతుందని నువ్వు చెప్పావు, మేము నమ్మాము, ఎందుకు ఆడలేదు గురువు, మీరు చెప్పాలి నాన్న అన్న. అంటే అందులోంచి ఒక పిల్లాడు అరిచాడు, గజం దూరంలో ఉన్న కూతుర్ని కాపాడలేడు అతనే సర్దార్ గురు అన్నాడు. ఏదైతే నేను వాదించానో ఆ పాయింట్ ఒక ప్రేక్షకుడు, చిన్న పిల్లాడు, అతను మనతో అనేసాడు ఆ మాట. అదే తప్పు మళ్ళీ జరగకుండా అశ్వత్థామలో కాపాడుకున్నామండి. అశ్వత్థామలో కూడా చంపైపోయినప్పుడు మీకు ఎప్పుడైనా బి గోపాల్ మేము చెప్పినప్పుడు చెప్తాను, అది అలిగి కూడా వెళ్ళిపోయాడు గోపాల్ చంపాల్సిందే అని. నేను ఒప్పుకోనే, ఆల్రెడీ వీ లాస్ట్ ఏ ఫిల్మ్ కృష్ణ గారితో బికాస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఒక కూతురు, ఇక్కడేమో సిస్టర్ డెత్ వల్ల దెబ్బతింటాము, నేను ఒప్పుకోనని ఆ ఫైల్ కింద పడేసి మా అన్నయ్య మీద అరిచేసి వెళ్ళిపోయారు.
సో ఈ దివ్యవాణి ఎందుకు గుర్తుంటుందంటే పాపం తను నటించిన మొదటి సినిమా తను గనక బతికుంటే సినిమా బతికుండేది. ఇది దివ్యవాణితో నాకు గుర్తు వస్తూ ఉంటుందండి. పాపం తను గనక చేసి ఉంటే ఒక అద్భుతం ఉండేది కదా అని. అయినాక తను మంచి పెళ్లి పుస్తకాలు ఇలాంటి చాలా మంచి సినిమాలు చేసిందండి. రాజేంద్ర ప్రసాద్తో సూపర్ హిట్ సినిమాలు తను చేసింది. అలా 1988లో నేను ఒక డైరెక్షన్ చేస్తున్నప్పుడు మా తెలుగు తల్లి అని వచ్చి, అయ్యా మీరు మేకప్ వేయించారు, అంతమంది హీరోయిన్లు 4 హీరోయిన్లు ఉంటారండి, అంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఒక హీరోయిన్ మీరు ఇవ్వలేరా అమ్మాయి కంటే? అప్పుడు దివ్యవాణిని నేను ఫస్ట్ హీరోయిన్గా మళ్ళీ నేను తనకి నా సినిమాలో డైరెక్షన్లో ఛాన్స్ ఇచ్చానండి. అలా ఇచ్చి ఆ సినిమా కూడా ఆడలా. దానికి కూడా ఇప్పుడు కారణం చెప్తానండి. ఎందుకని టూ మెనీ స్పాయిల్స్ ది ఫిలిం అనే దానికంటే కూడా 11th అవర్లో మీరు వినాల్సిన పాయింట్ అది వస్తుంది. మా తెలుగు తల్లి ఎందుకు దెబ్బతింది అనేది మీకు 11th అవర్ చెప్పేప్పుడు పాయింట్లో మీకు చెప్తానండి ఆ పాయింట్ని. బట్ తనని హీరోయిన్ని చేశాను. ఆ సినిమా ఆడున్న గొప్పగా వెళ్ళుండేది. కానీ మా దగ్గర కాకుండా బయట సినిమాలు తను చాలా అద్భుతమైన సక్సెస్ఫుల్ పొంది, మేము మదర్ ఇండియా తీస్తా అంటే పక్కన వేరే సినిమా తను చేస్తా హీరోయిన్గా వచ్చి, అలాగే నాకు బాగా గుర్తండి, ముఠా మేస్త్రి షూటింగ్ జరుగుతున్నప్పుడు రోజా మీనా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది నన్ను, ఏమండి ఆ కొత్త పిల్లకి ఇచ్చారు కదా ఆ వేషం నా కూతురికి ఇవ్వకూడదని కూడా అడిగింది. పాపం తను చూస్తే జాలి. మనం ఏం చేస్తామండి, పెద్ద హీరోల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నిర్ణయాలకి మనం గౌరవిస్తామండి. వాళ్ళు రోజాని మన సర్పయాగంలో చూసి చిరంజీవి గారు వాళ్ళు తీసుకున్నారు, అట్లా శేఖరబాబు గారు వాళ్ళు. లేకపోతే తను కూడా దివ్యవాణి కూడా దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దివ్యవాణి నాకు ఎందుకు గుర్తొచ్చిందంటేనండి, ఆ తర్వాత ఎప్పుడూ ఒక అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు మతంలోకి తను వెళ్ళిపోయి ఒక అద్భుతమైన ఆరేషన్స్ ఫారిన్ వెళ్ళి చెప్తా అంటే మళ్ళీ ఇంకోసారి ఈ చిన్నపిల్లైనా కనపడిన పిల్లైనా ఈ పిల్ల అని మళ్ళీ అనిపించిందండి. అప్పుడు ఫోన్ చేస్తే, అంకుల్ నా మాట నమ్మండి, యేసుక్రీస్తు బ్లెస్సింగ్స్ మీకు ఇస్తాను అంటే, ఏమే నన్ను ఇలా వదిలేయి, నాకు ఎవరు వద్దు, నేనేదో నమ్ముకుని బతుకుతున్నా, అదేం కాదు, మీరు దేవుడికి పూజ చేస్తున్నారేంటో నాకు తెలుసు అని తను నన్ను ఎలా అయినా సరే ఆ యేసు ప్రభు యొక్క అవి నాకు అందించాలని తనకు ఇప్పటికీ తాపత్రయం అండి. ఒక్కసారి వచ్చి నా బ్లెస్సింగ్స్ మీకు ఇస్తాను తప్పకుండా అని అంటూ ఉంటుంది. అంటే మన కళ్ళ ముందు కనిపించిన పిల్ల ఒక అద్భుతమైన హీరోయిన్ అయి, అద్భుతమైన ఆర్టిస్ట్ అయి, ఇవాళ టీవీ సీరియల్స్లో కూడా చాలా అద్భుతంగా తను నటిస్తుందండి. అలా ఆర్టిస్ట్ అయి ఉండి ఒక అద్భుతమైన వేషాలు వేస్తూ మళ్ళీ ప్రపంచానికి పనికొచ్చేటువంటి ఒక మత ధర్మాన్ని ధార్మికంగా బోధిస్తూ మళ్ళీ దాని నుంచి ఇంకొక స్టెప్లో పొలిటికల్ లైఫ్లోకి వెళ్ళి అక్కడ పబ్లిక్లోకి వెళ్ళి నిలబడటం, అలా కెమెరాల్లో అధికార ప్రతినిధి హోదాలో మాట్లాడటం అంటే అంత తేలిక కాదండి. ఎందుకంటే టకటక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అంటే ఆ సమయస్ఫూర్తి కావాలి. ఇన్ని దివ్యవాణికి ఉన్నాయి, అన్నీ ఉన్నా ఇప్పటికీ ఫోన్ చేస్తా, ఏంటి అంకుల్ నాకు సరిపోయే క్యారెక్టర్లు ఏమి మీ సినిమాలో లేవా అని. సైరాలో చాలా ట్రై చేశానండి తన కోసం, దురదృష్టం దొరకలేదు. తను ఉండుంటే మళ్ళీ నేను కనెక్ట్ చేసి ఉండేవాడిని అండి. కొండవీటి దొంగలో ఒక జ్ఞాపకం చెప్పి ముగిస్తానండి. కొండవీటి దొంగలో తను కూడా చిన్న పిల్ల సెకండ్ హీరోయిన్ లాగా ఉంటుందండి. పాట పెట్టండి అంకుల్ అని అడుగుతూ ఉండేది. నీకు పాట రాదే, ఆల్రెడీ 2 హీరోయిన్లు ఉన్నారు, రాధా విజయశాంతి, నువ్వు 3వ దానివి, నీకు ఎలా పాట పెడతావని నవ్వుతూ ఉండేవాడిని నేను. ఒక రోజున మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, త్రివిక్రారు, ఎంతమంది, సత్యనారాయణ గారు, ఒక 30-40 మంది ఆర్టిస్టులు, శారద గారు, ఎంతమంది కూర్చుని ఉన్నామండి. సడన్గా చిలిపిగా మోహన్ బాబు గారు, ఏయ్ చిన్నపిల్ల అని దివ్యవాణిని చూసి, ఎంతమంది ఉన్నాం కదా ఇక్కడ, నీకెవరంటే ఇష్టం? నేను చెప్పొద్దని ఇలా అంటున్నానండి. ఎందుకంటే అంతమందిలో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న లోపం అండి అది. అంతమందిలో చెప్పకూడదు ఎవరిష్టం అనేది. నేను ఇలా చెయ్యి ఊపుతున్నాను, అది నన్ను చూడకుండా డైరెక్ట్గా వెళ్ళిపెట్టి నన్ను అలా చూపించింది. నీ దుంపదగ్గ ఎందుకే నువ్వు నన్ను చూపించావు,
ఏ హీరోలు చూపించవచ్చు, శారద గారిని చూపించవచ్చు, సత్యనారాయణ గారిని చూపించవచ్చు, వాళ్ళు ఎవరు అబద్ధం ఎలా ఆడతాం అంకుల్. అందుకే యేసుక్రీస్తు భక్తురాలు అయిందని అనిపించిందండి. ఆ రోజు చెప్పిన అబద్ధం ఎలా ఆడతాం అంకుల్ అని తను చెప్పిన చిన్నపిల్ల, అప్పుడు 16 సంవత్సరం 17 సంవత్సరం తనకి. సో ఆ దివ్యవాణికి మంచి రాజకీయ భవిష్యత్తు, మతపరమైన భవిష్యత్తు, సినిమా భవిష్యత్తు, 3 భవిష్యత్తులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, తను నేను ఆశీర్వదించవచ్చో లేదు తెలియదు, ఎందుకంటే తనే చాలామందిని ఆశీర్వదిస్తుంది. అందుకని ఆల్ ది బెస్ట్ దివ్యవాణి. గాడ్ బ్లెస్ యూ.